కనీసం మన రోజుకి 4 లీటర్ల వాటర్ అన్నా తాగుతున్నామా లేదా అని మనం ప్రశ్నించుకోవాలి. 4 లీటర్ల వాటర్ ఏ బాడీ, ఏ దేహం, ఏ శరీరంలో ప్రతిరోజు పోదో వాడి జీవితంలో కొంత కోల్పోతున్నాడు. వాడు ఎప్పుడు జీవితంలో డాక్టర్ల దగ్గరకు వెళ్ళక తప్పదు. మనకు ఫ్రీగా ఉన్నటువంటి విషయం అంటే ఇప్పుడు మినరల్ వాటర్ వచ్చింది కాబట్టి ఇది కూడా అంత ఫ్రీ కాదు. కానీ జనరల్గా మనం ఆడుకునే మాటలు నీళ్ళు అనేది ఫ్రీ అనేది కనీసం మేము చిన్నప్పుడు నీళ్ళు అంటే ఫ్రీ, బావిలో నుంచి తోడుకోవటం, ఎవరన్నా బావిలో నుంచి తోస్తే 2 చేతులు దోషంలో పెట్టి తాగటం అనేది తెలిసినటువంటిది. ఇప్పటికీ కూడా మినరల్ వాటర్ వచ్చినా అది కాస్ట్లీ అయినా సరే బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి మనిషి, ప్రతి అడల్ట్, ఇక్కడున్న ప్రతి వాళ్ళు కూడా ఒక 24 అవర్ లైఫ్ సైకిల్, ఒక 24 అవర్ పీరియడ్లో 4 లీటర్ల వాటర్ని లోపలికి పంపించకపోతే మీరు మీ యొక్క దేహానికి న్యాయం చేయటం లేదు అని కనీసం తెలుసుకోండి. ఇంతవరకు తెలియకపోతే ఈరోజు నమ్మండి. దాన్ని ఇంకో రకంగా చెప్పాలి అంటే 4 లీటర్ల వాటర్ని లోపలికి పంపించుకుంటూ ఉంటే మీ జీవితంలో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవకాశాలు బాగా తగ్గిపోయి బహుశా 10% డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుందేమో. 90% వాటర్ ఎట్లా తాగాలి, ఎప్పుడు తాగాలి, ఎంత తాగాలి అన్న విషయం తెలిసి ఒక మంచి అవగాహన కనుక ఉన్నట్లయితే దాని బెనిఫిట్ ఏంటంటే డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇవి చిన్న చిన్న విషయాలు. ఒక్కొక్కసారి మనం ఎక్కడో చదివే ఉంటాం, వాటర్ థెరపీ గురించి చదివే ఉంటాం, ఎవరో చెప్తే టీవీలో వినే ఉంటాం. మనం పాటిస్తున్నామంటే మనం చాలా తక్కువే అని చెప్పాలి. కారణాలు అనేకం ఉండొచ్చు. ఆల్మోస్ట్ ఆల్ ఉమెన్ ఏదో ఒక కారణం మీద వాళ్ళు వాటర్ తగ్గిస్తారు. వాటర్ ఎక్కువ తాగితే మేము బాత్రూమ్కి ఎక్కడ వెళ్ళాల్సి వస్తుందన్న బాధతోటి వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళ శరీరానికి చాలా నష్టం చేసుకుంటున్నారు అనేది ఒక మాట చెబితే మీరు అర్థం చేసుకోండి. ఇంకొక విషయం వాటర్ గురించి నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే 4 లీటర్లు తాగమన్నారని ఫుల్ స్టాప్ కాదు, అది సెమికోలన్. ఎప్పుడు తాగాలి అనేటువంటి క్వశ్చన్ చాలామందికి తెలియదు. అసలు ఎప్పుడు తాగకూడదు అదేం ప్రశ్న. వాటర్ ఎప్పుడు తాగకూడదు అని కూడా ప్రశ్న ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. సో 4 లీటర్ల వాటర్ తాగితే సరిపోదు. 4 లీటర్ల వాటర్ ఎప్పుడు తాగాలి, ఎప్పుడు తాగకూడదు అనేటువంటి ఒక విషయం తెలిస్తేనే ఈ టాపిక్ మీద మీకు పూర్తిగా అవగాహన ఉన్నట్టు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి దీన్ని నేను ప్రస్తావిస్తున్నాను. బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే వాటరు పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే వాటర్ తాగాలి. నెక్స్ట్ క్వశ్చన్, పొట్ట ఎప్పుడు ఖాళీగా ఉంటుంది? మనం తిన్నటువంటి ఆహారం పూర్తిగా జీర్ణం అయిన తర్వాత పొట్ట ఖాళీగా ఉంటుంది అనేది కూడా గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఒక్కొక్క ఫుడ్ తిన్నప్పుడు ఎంతసేపు పడుతుందండి జీర్ణం కావటానికి అనేది నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. సింపుల్గా సమాధానం చెప్పాలంటే మనం నిన్న రాత్రి డిన్నర్ చేసాం. నిన్న రాత్రి తర్వాత ఏం చేస్తాం? కాసేపు టీవీ చూడటం ఏదో పడుకుంటాం. కనీసం 7-8 అవర్స్ అయిపోయింది. పొద్దున్న లేచినప్పుడు 100% నిన్న రాత్రి డిన్నర్ చేసింది జీర్ణం అయిపోవటం 100%. ఎవరికైనా మీరు నాన్ వెజ్ తిన్నా, ఫ్రూట్స్ తిన్నా, రైస్ తిన్నా, చపాతీ తిన్నా, ఏం తిన్నా సరే రాత్రి తిన్నటువంటి డిన్నరు పొద్దున మీరు లేచేటప్పటికి జీర్ణం అయిపోవటం 100%. అంటే అప్పుడు పొట్ట ఖాళీగా ఉంది. సో మీకు 24 గంటల్లో ఒక స్లాట్ కనిపిస్తుంది. ఏది? మీరు పొద్దున లేచిన తర్వాత మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేయక ముందు, మళ్ళీ నోట్లో కనీసం బెడ్ కాఫీ లాంటిది కూడా పంపించక ముందు పొట్ట ఖాళీగా ఉంటుందని ఒక స్లాట్ దొరికింది. రెండో స్లాట్ బ్రేక్ఫాస్ట్ చేస్తారు 8కో, 8:30కో, 9కో. మామూలుగా మనం తినేటువంటి ఇడ్లీ, వడ, దోశ అట్లాంటి బ్రేక్ఫాస్ట్, బ్రెడ్లు కూడా ఒక 2 గంటల్లో జీర్ణం అయిపోతాయి జనరల్గా, 2 అవర్స్లో. అంటే మీరు ఇక్కడ 8:30 కనుక బ్రేక్ఫాస్ట్ చేస్తే 10:30 కల్లా మీరు తిన్న బ్రేక్ఫాస్ట్ జీర్ణం అయిపోయింది. అంటే 10:30 నుంచి మళ్ళీ లంచ్ తినే లోపల మళ్ళీ ఖాళీగా ఉంది. అది రెండో స్లాట్ మీకు రోజులో. అంటే మీకు ఈ 4 లీటర్లు ఎప్పుడెప్పుడు పంపించాలి అంటే చెప్తున్నా. ఎప్పుడెప్పుడు పంపించాలి అంటే పొట్ట ఖాళీగా ఉండాలి. పొట్ట ఎప్పుడు ఖాళీగా ఉంటుందంటే పొద్దున్న లేవగానే ఖాళీగా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ అయిన 2 అవర్స్ తర్వాత లంచ్కి ముందు ఖాళీగా ఉంటుంది. సేమ్ థింగ్, లంచ్ అయిపోయిన 2 అవర్స్కి మళ్ళీ డిన్నర్కి ముందు ఖాళీగా ఉంటుంది పొట్ట. ఈ 3 పీరియడ్స్లో మీరు తాగేటువంటి ఆ వాటర్ని పంప్ చేయాలి. మీరు ఎంతైతే వాటర్ తాగాలి అనుకుంటున్నారో 4 లీటర్లు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అందులో 50% ఆఫ్ 4 లీటర్స్ ఎంత? ఆ 2 లీటర్స్ పొద్దున బ్రేక్ఫాస్ట్కి ముందే అయిపోవాలి. 2 విడతల్లో 1+1. అంటే మీరు రేపటి నుంచి పొద్దున్నే లేవటంతోనే బ్రష్ కూడా చేసుకోకుండా, బ్రష్ చేసుకుంటే మంచినీళ్ళు తాగలేం.
బ్రష్ చేసుకున్న పేస్ట్ ఒకసారి మీకు నాలుక మీద పళ్ళ మీద ఉన్నప్పుడు ఇంకా వాటర్ మహా కష్టపడి తాగితే ఒక హాఫ్ గ్లాస్ తాగుతారేమో అంతే. మీరు 1 లీటరు బాటిల్ తీసుకొని పొద్దున్న లేవడంతోనే బ్రష్ కూడా చేసుకోకుండా ముందు పంపించేసారు లోపలికి. అది ఫస్ట్ 1 లీటర్. ఆ తర్వాత మీరు మిగతావన్నీ చేసుకోండి, ఇదంతా ధావనం చేసుకోండి, షేవింగ్ చేసుకోండి, ఎక్సర్సైజ్ చేసుకోండి, మిగతా పనులు చేసుకోండి, పేపర్ చదవండి, ఒక గ్యాప్ ఇవ్వండి, ఒక 1.5 అవర్స్. అప్పుడు మళ్ళీ ఇంకొక 1 లీటర్ తాగండి. అప్పటికి 1 + 1 2 లీటర్స్, అంటే 50% ఆఫ్ యువర్ నార్మల్ కోటా ఆఫ్ 4 లీటర్స్ పర్ డే బ్రేక్ఫాస్ట్ ముందు అయిపోయింది మీకు. ఇక మిగిలినవి ఇంకా 2 లీటర్స్. మనకు 2 స్లాట్స్ ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్య ఒకటి, లంచ్కి డిన్నర్కి మధ్య ఇంకో స్లాట్ ఉంది. అక్కడ 1 లీటర్. డిఫరెన్స్ ఏంటంటే మార్నింగ్ తాగేటువంటి 1 + 1 2 లీటర్స్ ఎట్ ఏ టైం టకటకటకటకటకటకటకటకట మొత్తం 1 లీటర్, ఒక 3-4 మినిట్స్లో మొత్తం 1 లీటర్ బాటిల్ తీసుకొని మొత్తం తాగేసేయండి. సెకండ్ లీటర్ కూడా మటకటకటకటకటకటకట మొత్తం 2 లీటర్స్ సెకండ్ బాటిల్ కూడా తాగేసేయండి. ఇక 3వ లీటరు 4వ లీటరు అప్పుడప్పుడు కొంచెం బ్రేక్ఫాస్ట్కి లంచ్కి డిన్నర్కి మధ్య మీరు తాగేటువంటి వాటరు కొంచెంగా తీసుకోండి. దీనివల్ల మీరు రోజుకి చాలాసార్లు యూరినేట్ చేయాల్సి వస్తుంది. ప్రతిసారి యూరిన్ పాస్ చేసేటప్పుడు మీరు బాగా మీరు చాలా సంతోషపడాల్సిన విషయం ఏంటంటే ఆ వాటర్తో పాటు, ఆ యూరిన్తో పాటు మీకు లోపల ఉన్నటువంటి అనేక అనవసరమైనటువంటివన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. ఇది ఒక్కటి కనుక మీరు లైఫ్లో చేయగలిగితే డాక్టర్ దగ్గరకు వెళ్ళాల్సినటువంటి ప్రాబబిలిటీ బాగా తగ్గిపోతుందని ఒక విషయం మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. చెప్పుకుంటూ పోతే అనేక